తమిళనాట విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. విజయ్కు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించగా పీఎంకే, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి. ఆయా పార్టీలన్నీ ముందుకు వస్తే డీఎంకే, అన్నాడీఎంకే ప్రమేయం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం టీవీకేకు లభిస్తుంది. నేడు గవర్నర్ను కలవనున్న టీవీకే బృందం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది. గవర్నర్ అంగీకరిస్తే రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నడిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు అవసరముంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ అత్యవసరంగా సమావేశమైంది. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు విజయ్కు మద్దతు ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తమ మద్దతు కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తమిళనాడు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయం తీసుకోవాలని తమ అధిష్టానం తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు తెలియజేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ తమిళనాడులో ప్రజలు లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకే తీర్పు ఇచ్చారని స్పష్టం చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకేకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. పీఎంకేకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేకే కూటమిలోని ఐయుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డీఎంకే కూటమిలోని ఇతర పార్టీలైన సిపిఎం, సిపిఐ, వీసీకే కూడా మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్ల చొప్పున గెలిచిన సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్తో పాటు 4 సీట్లు ఉన్న పీఎంకే మద్దతిస్తే టీవీకే బలం 125కు పెరుగుతుంది. చిన్న పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న తరుణంలో నేడు తమిళనాడు గవర్నర్తో విజయ్, ఆయన పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. గవర్నర్ అంగీకరిస్తే రేపే విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.